డోన్ టౌన్లలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కూరగాయల మార్కెట్, బీసీ గురుకుల పాఠశాల, 100 పడకల హాస్పిటల్ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 100 పడకల హాస్పిటల్, పార్కులు, గురుకుల పాఠశాలలు, కూరగాయల మార్కెట్లు ప్రారంభించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రతిపక్ష నేత డోన్ టీడీపీ ఇన్ఛార్జికి కనపడడం లేదా అని, ఇక అదే విధంగా ప్రతి ఊరికి డబుల్ రోడ్లు వేశాం, రోడ్డు లేని గ్రామానికి రోడ్లు వేశాం, దీన్ని అభివృద్ధి అనరా? అదేవిధంగా డోన్లో 6 పార్కులు ప్రారంభించాం, ఇది అభివృద్ధి కాదా? డోన్ టీడీపీ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి ఫ్లాట్ ఇస్తానంటున్నాడు, అది ఎలా సాధ్యమవుతుంది? ఇక ప్రజలకు తెలియజేయాలని ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. అభివృద్ధి అంటే నేను చేసి చూపించా, గుండాల చెన్నకేశవ దేవాలయం, మద్దిలేటి స్వామి దేవాలయం, కంబగిరి స్వామి దేవాలయం, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఈ ప్రతిపక్షాల కళ్లకు కనబడడం లేదా అంటూ సెటైర్లు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఈరోజు దివాలా తీసేదానికి వచ్చిందంటే చదువుకునే పిల్లలకు బస్ పాసులు సబ్సిడీ వలన, అదేవిధంగా ఉద్యోగస్తులకు బస్ పాసు సబ్సిడీ వలన, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులకు కూడా ఇచ్చినందువలన జర్నలిస్టులు రమణ మీకు కూడా అంట, జర్నలిస్టులకు కూడా అంట, ఈనాడు ఆంధ్రజ్యోతి మీకు కూడా అంట, ఏమని ఇచ్చినందువలన ఈ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ దివాలా కదా? ఖచ్చితమైన అభిప్రాయం కదా? 40 ఏళ్ళ కదా రాసిన పుస్తకం, ఈ రోజు వచ్చి మహిళలందరికీ ఉచితంగా బస్ పాసులు ఇస్తా అంటే ఇది నమ్మదగ్గనే అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఏమన్నారు? ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ అధికారులందరినీ చాలా బాగా చూసుకుంటారంట. ఆ రోజు ఏమని రాసినారు? మొత్తం ఈ రాష్ట్రంలో పౌర సరఫరా శాఖలో 64 మంది అవినీతి పరులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 63 మంది అవినీతి పరులు, పోలీస్ డిపార్ట్మెంట్ లో 62 మంది శాతము అవినీతి పరులు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు సడన్ గా ఆయనకు ప్రేమ వచ్చిందంట అందరి మీద. నమ్మశక్యమేనా? పైగా గ్యారంటీ, బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట. అక్కా చెల్లెమ్మలు అందరూ కూడా ఉన్నారు. అమ్మా మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆ రోజు 2014లో మీ పొదుపు అప్పు అంతా మాఫీ చేస్తే కనీసం మీ రాష్ట్రంలో ఒక్కరికన్నా మాఫీ అయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికి కూడా మాఫీ చేయకపోరా? మీకు అప్పు మీద వడ్డీ ఏదైతే ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కడుతూ ఉన్నారో ఆ వడ్డీ కూడా కట్టకుండా, ఆ వడ్డీ మీతో కట్టించి చివరికి వచ్చేటప్పటికి పసుపు కుంకుమ అని చెప్తే మీరు ఇట్లా చేస్తావనైనా నువ్వు ఇంతరం మోసం అని చెప్పి పసుపు కుంకుమ 2 తీసుకుంటే చేసే పని చేస్తే అవునా కదా అని చెప్పి అడుగుతాము. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా 3 విడతలు అయిపోయి 4వ విడత కూడా మాఫీ కార్యక్రమం జరుగుతుందా లేదా అని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మీ అప్పు మీద ఉన్న వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం కడుతూ ఉందా లేదా అని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. అదే కాకుండా చేయూత కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, మరి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ అన్ని కూడా మన తెలుగు ఆడపడుచుల పేరు మీద జరుగుతున్న కార్యక్రమాలు నిజమా కాదా అని చెప్పి మీ అందరినీ కూడా నేను అడుగుతాను. కానీ ఈరోజు మళ్ళీ వచ్చి గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పి తిరుగుతున్నాడు. నమ్ముతారమ్మా? కళ్యాణ్ నమ్ముతారమ్మా? గ్యాస్ సిలిండర్ ఏం చేశాడు తెలిసిన? ఇంతకు ముందు కూడా 2014 మేనిఫెస్టో చూస్తే 12 గ్యాస్ సిలిండర్లు మీకు ఇస్తా అన్నాడు. ఎట్లా? 100 రూపాయలు సబ్సిడీ. ఒకటన్నా ఇచ్చాడమ్మా ఎవరికన్నా? 2014లో 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తా అని చెప్పి ఒక్క సిలిండర్ కూడా ఇవ్వని మనిషి ఈ రోజు 3 సిలిండర్లు ఇస్తారంటే ఇది నమ్మశక్యమైన అని చెప్పి మీ అందరినీ కూడా నేను అడుగుతాను. ఈ విధంగా 6 ప్రోగ్రాంలు, బస్ పాసులు, సిలిండర్లు, అమ్మఒడి. నేను ఒకసారి అడిగిన, అయ్యా మాకు తెలుగుదేశం వాళ్ళు తగులుతుంటారు కదా, ఎయిర్పోర్ట్లోనో రైల్వే స్టేషన్లో ఎక్కడనో చోట ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు. మేము అమ్మఒడి ఇస్తేనేమో మీరు తప్పంట్రి, మేము విద్యా దీవెన ఇస్తేనేమో మీరు కాదంట్రి, మేము వసతి దీవెన ఇస్తేనేమో ఇది అయ్యేదే కాదంట్రి, మేము 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీ చేత కాదంట్రి. పోనీ
మా చేత కాదని మీరు అంటూ ఉన్నారు, మేమేమో చేస్తూ ఉన్నాము. మా చేత కాదని చెప్పినది మీరు మాత్రం ఎట్లా చేస్తారు? ఏం చెప్పినాడు తెలిసిన అయ్యా, ఏమన్నారు తెలిసిన? వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్ప స్థాయి నాయకులు, మీకు మాకు అదే తేడా, మీ నాయకుడు ఏదైనా చెప్తే చేస్తాడు, మా నాయకుడు ఒక చెప్తాడు ఎత్తేస్తాడు అన్న. ఇది వాళ్ళకు మనకున్న తేడా. ఇది కాక కొత్తగా ఆయన చూసి నేర్చుకొని స్థానికంగా కూడా ఒక ఆయన తిరుగుతున్నాడు, నేనే అభ్యర్థిని అని చెప్పేసి. ఆయన ఏం తెలుసా, కొత్త ప్రోగ్రాం పెట్టినాడు. ఏందో ప్రోగ్రాం? పాత ఆయన ప్రోగ్రాం ఏదో పెట్టిండప్ప, ఏది బాబు షూరిటీ భవిష్యత్తు పెట్టండి కదా. ఇంకోటి ఏదో పెట్టినాడు, వస్తున్నాం మీకోసం. అది ఏం చేసినాడు? వచ్చి రా కథలుగా అంటే ఏం చేద్దామని, కథలు వచ్చి ఏం చేద్దామని. నువ్వు 40 సంవత్సరాలు చేయలేదు, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తావని. 40 సంవత్సరాల వయసు ఉండే ప్రాయంలోనే చేయలేని పని ఇప్పుడు 75 ఏళ్లకు ఏం చేయగలుగుతావు అని. కేశవైన 75కి ఏం చేస్తావు? అంత డ్యూపు. కేశవైన చెప్తున్నాడు అంత డ్యూప్ అంట. ఇప్పుడు అది చూసుకొని కొత్తగా మళ్ళా కింద ఎవరు ఏదో 1.5 సెంట ఏంది సెంటున్నర, దాని మళ్ళా ఓటు ఏమని, మీ సెంటున్నరకు నా భరోసా ఏదో పెట్టిన బోర్డు చదువు. సెంటున్నరకు